ప్రతి ఒక్కరికి చేరి వచ్చిన వాక్యం వినడానికి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఒకసారి లేచి నిల్చున్నట్లయితే మనం ప్రార్థించుకునే వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం ప్రియులారా. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఇంతవరకు తండ్రి మీ చలన కృపలో దాచి భద్రపరిచి తండ్రి సజీవ లెక్కలో మరొక వారము తండ్రి మమ్మల్ని మీ సంగమునకు తీసుకొచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, మేము ఏది వింటున్నామో ప్రభువా, ఆ మాటల ప్రకారంగా మా బ్రతుకులు మేము తిద్దుకుంటున్నామా లేదని గుర్తించుకోవడానికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైతే తండ్రి మీ మాటలు తండ్రి శ్రద్ధగా విని వారి హృదయ అంతరంగంలోనికి తండ్రి ఆ మాటలన్నింటినీ చేర్చుకుంటున్నారో వారికి తండ్రి మీరు మెండైన దీవెన ఆశీర్వాదము తండ్రి మీరు మెండుగా అనుగ్రహించండి. విననొల్లక తృణీకరించే వారు ఎవరైనా ఉండినట్లయితే ప్రభువా, ఆ పిల్లలకు తండ్రి మీరు ఇచ్చే ఆ గద్దింపు ద్వారా తండ్రి వారు తెలుసుకుని తండ్రి నిజమైన మారు మనసు పొందుటకు తండ్రి వారికి అట్టి కృపను అట్టి జ్ఞానమును వివేకమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇగో ప్రభువా, ఈ విలువైన సమయమందు తండ్రి మీ వాక్కును వివరించుచు ఉండగా తండ్రి మీ ఆత్మ సహాయమును జ్ఞానమును వివేకమును మెండుగా అనుగ్రహించండి తండ్రి. ఇక్కడ వచ్చిన వారు కూడా తండ్రి వినగలిగిన చెవులను అనుగ్రహించండి ప్రభువా. హృదయం ఒక చోట శరీరం ఒక చోట ఆగున తండ్రి అలా ఉండకుండా తండ్రి మీరు తండ్రి ఇచ్చేటువంటి వాక్కును బట్టి తండ్రి మా హృదయాలు తండ్రి తెప్పరిల్లు చేయుటకు తండ్రి అట్టి మనస్సును మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనలో సమర్పించుకుంటాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకుందామండి. ఎన్నో విలువైన వాక్కులు రోజు రోజు దేవుడు మనకు అందిస్తూనే ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా ఒక్కటి, మనం నేర్చుకుంటున్నామా, మన హృదయంలో ఆ క్రియలు ఉట్టి పడుతున్నాయా లేదా, దాని ప్రకారం మన జీవితం సరిదిద్దుకుంటున్నామా లేదా, మన జీవితం ఎలా ఉంది, మన బ్రతుకు వింటున్న వాక్యాన్ని బట్టి దాన్ని నేను మలుచుకుంటున్నానా లేదా నా బ్రతుకుని అనేది మనకు కావాల్సింది. ఆయన వాక్కులు ఎల్ల వేళల నది వలె ప్రవహిస్తూనే ఉంది మన హృదయాల మీద. ఆయన వాక్కులు నది వలె ప్రవహిస్తూనే ఉంది. చేయాల్సిందల్లా ఒక్కటి, మనం మారుతున్నామా, నిజంగా మనం మారి ఆయన కృపకు పాత్రలు అవుతున్నామా, ఆయన నిజంగా నాతో ఉన్నాడా, నన్ను ఆయన చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నేను చేసే ప్రతి క్రియ కూడా ఆయన దృష్టి ఉంచుతున్నాడు. మరి నేను చేస్తున్నది ఏంటి, నా బ్రతుకు ఎలా ఉంది, ఆయన ఎదుట నా బ్రతుకు నీతి నిజాయితీతో కలిగి ఉందా, లేదా బయట ఒకలా లోపల ఇంకొకలా అన్నట్లుగా ఉందా అనేది మీరు గ్రహించుకోవాలండి. పోయిన వారం మనం నేర్చుకున్నాం, ఎవరండి ఆ జాతి చరిత్ర గురించి మనం చెప్పుకున్నాం కదా, రేకాబీయులు చరిత్ర గురించి మనం నేర్చుకున్నాం కదా. ఎంత గొప్పగా వారు ఆనాడు ఆ చరిత్రను చదువుతున్నప్పుడు నిజంగా ఇలా ఉన్నారా వీళ్ళు అని అనిపించింది కదండి. అనిపించిందా లేదా? అనిపించింది ఖచ్చితంగా. ఒక మనిషి మాట మీద ఇలా బ్రతుకుతారా అని అనిపించింది. మనిషి మాట మీదే ఇలా బ్రతికితే అది కనిపించట్లే, కళ్ళకు కనిపించట్లే, ఎప్పుడో చెప్పిన మాటను పట్టుకొని ఇలా బ్రతకారండి వాళ్ళు అని ఆ చరిత్రను చదువుతున్నప్పుడు మనము ఎంతో నేర్చుకున్న వారి నుండి కదండి. మనిషి మాటకే ఇంత విలువిస్తే ఇంకా దేవాది దేవుని మాటకి ఇంకెంత గొప్పగా వారు లోపడతారో, ఇంకా ఎంత గొప్పగా స్థిరత్వం కలిగి ఉంటారనేది మనం నేర్చుకున్నాం కదండి. కాబట్టి వారి చరిత్ర ఎంతమంది హృదయాలను కదిలించిందో మరి మీరే ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి మనం గమనించుకోవాలండి, వారు నేర్పించిన ఒక పాఠము స్థిరత్వం కలిగి ఉండాలి, ఒకే తాటి మీద ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఇది వారు మనకు నేర్పించారు. ఇలా ఉన్నట్లయితే నిజంగా అప్పుడు దేవుని కుమార్తెలు అనబడతారు. ఇవేవి క్రియలు లేకుండా నేను ఉన్నానండి క్రైస్తవురాలుగా ఉంటే ఆ మాట దేవుని దగ్గర చల్లదు మరి. కాబట్టి మనం గమనించుకోవాలి, మరి అంత గొప్పగా వాళ్ళు ఎలా బ్రతకగలుగుతుంటారండి, అంత గొప్ప భక్తులు ఎలా అయి ఉంటారు, నేను ఎందుకు అవ్వట్లేదని ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారండి మీరు?
వాళ్ళంతా గొప్ప గొప్పగా మేము చరిత్రలు చదువుకుంటున్నామండి, ఇంత గొప్పగా వాడబడ్డారా దేవుని కోసము, ఇంత గొప్పగా బ్రతికారా వాళ్ళు, ఆ భక్తుడంట అలా దేవుని కొరకు బ్రతికాడంట అని చరిత్రల మీద చరిత్రలు చదువుకుంటున్నాము. వారి గురించి మనం ఆలోచించుతున్నాం. కానీ మరి నేను బ్రతుకుతున్నాను అలా? నా బ్రతుకు ఎలా ఉంది? మరి అలాంటి నీతి నిజాయితీ అంత గొప్ప భక్తి జీవితం నేను కలగ చేసుకుని ఉన్నానా నా హృదయమందు అనేది మీకు మరి ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారండి? అలాంటి మనకుండా అలాంటి ప్రశ్నలు మనకు రావు. ఎంతసేపు లోకపు ఆలోచనలు, లోకపు బ్రతుకులు, ఎలా బ్రతకాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా ఉండాలి, ఇవే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అలా ఉండొద్దండి. ఆత్మీయతలో సాగుతున్న నువ్వు నేను రోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న, నేను నిజంగా నా తండ్రి దగ్గర, నా తండ్రి సహవాసం నేను కరెక్ట్గా ఉందా, పర్ఫెక్ట్గా ఉందా? ఇంత గొప్పగా బ్రతికారంట ఆ చరిత్రలో ఆ జాతి వాళ్ళు, ఇలాంటి గొప్ప భక్తులు అని చెప్పుకుంటున్నాం మనము. మరి వారి ముందు మన జీవితాన్ని ఉంచినట్లయితే మరి నా జీవితం ఏ స్థాయిలో ఉంది, నా విశ్వాసపు యాత్ర ఏ రేంజ్లో ఉంది అనేది మీకు మీరు ప్రశ్న వేసుకోవాలండి. ఎందుకు మనం భక్తులు అవ్వలేకపోతున్నాం? ఎందుకు అంటే అప్పుడప్పుడు మనకు కొంతమందికి సదాకాలం ఉంటాయి అనుకోండి, తట్టుతూ ఉంటాయి శ్రమలు, కష్టాలు, శోధనలు. నువ్వు ఒక్కసారి బాప్టిసము పొంది సత్యవాక్యాన్ని విని బాప్టిసము పొందిన తర్వాత దేవుని కొరకు నేను నిలబడాలి అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు బాప్టిసం తీసుకొని దేవునిలోనికి వస్తావో అప్పుడు ఖచ్చితంగా నీకు మరింత రెండంతులుగా శోధకుడు నిన్ను శోధిస్తాడు. కాబట్టి కొంతమంది సరైన విశ్వాసం చేయలేకపోతున్నారు కాబట్టి మనం గమనించుకోవాలండి. ఈరోజు ఆ శోధన వల్ల మనం భక్తి జీవితాన్ని మనము వారిలా నేను బ్రతకలేకపోతున్నాను. ఎందుకు ఈ శోధన? ఎందుకు దేవుడు నాకు ఇలా అనుమతిస్తున్నాడు? దేని కొరకు? శ్రమలో వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేసి, బాధ వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేసి, లేక కొంతమంది బాధ వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తుపెట్టుకొని దేవుణ్ణి, సంతోషంలో దేవుని విడిచిపెట్టే వారంగా ఉంటే అలాంటప్పుడు అలాంటి వారిని దేవుడు అంగీకరిస్తాడండి? లేదు కదా. కాబట్టి మనం గమనించుకోవాలి, వాళ్ళు ఎందుకు భక్తులు అయ్యారంటే శ్రమని సైతము కూడా సంతోషంగా స్వీకరించారు కాబట్టే భక్తులు అయ్యారు. నేటి క్రైస్తవులు శ్రమను కాస్త ఇంకొంచెం చేసుకుని శ్రమలో దేవుని విడిచిపెట్టేసే వారుగా ఉన్నారు కాబట్టి భక్తిహీనులు అయిపోతున్నారండి. కాబట్టి మనం గమనించుకోవాలి. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకుందాము. ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని ఇక్కడే కేంద్రీకరించుకోండి. వాక్యమందు మనము పట్టుగల వారుగా ఉండాలి. పట్టుదల మనకు లేకపోతే ఏ వాక్యము కూడా మన హృదయంలోనికి వెళ్ళదు, క్రియలు బయటకి రావు. కాబట్టి మనం గమనించుకుందామండి. చూద్దాం, ఒక మాట చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటి అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు. ఎవరి సహవాసమునకు అంటండి? ఎవరి సహవాసానికి నువ్వు రావాలి అంటున్నాడు దేవుడు ఇక్కడ? యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. మనల్ని దేవుడు పిలిచాడు. దేవుడు కొంతమంది నేటి బోధలు ఎలా ఉన్నాయంటే, దేవుడు పిలిచాడండి మీ కష్టాలు, మీ ఇబ్బందులు, మీకు ఏదైతే పెళ్లి కావాలో, మీకు ఇంకేం కావాలో, ర్యాంక్ సంపాదించుకోవాలనుకుంటున్నారా, అయితే యేసుక్రీస్తు దగ్గరకు రండి అని చెప్పేసి వక్రీకరిస్తున్న బోధల్ని మనం చూస్తున్నాం. సత్యవాక్యముతో వింటున్న బోధల్ని కూడా మనకు తెలుసు, అవి కూడా మనకు తెలుసు. ఇక్కడ చెప్తున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు, ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, బయట సాతానుతో సహవాసం బాగా గట్టిగా బంధముతో ముడిపడి తర్వాత తర్వాత సంఘంలోనికి వస్తారు. నీ సహవాసం అంతా లోకంతో ఉండి, నీ సహవాసం అంతా సాతానుతో గడిపేస్తూ ఉంటే మరి దేవునితో ఎప్పుడు నువ్వు సహవాసాన్ని పెంచుకుంటావు? ఆయన పిలిచింది ఏదో నీలో లోకపరమైనటువంటి ప్రతి ఆశను తీరుస్తాను, లోకపరమైనటువంటి ప్రతి ఆశను నీకు నెరవేరుస్తానని ఆయన పిలవలే. క్రీస్తుతో సహవాసం చేసినట్లయితే ఈ లోకంలో దేవుడు బ్రతికినప్పుడు, క్రీస్తు ప్రభువు బ్రతికినప్పుడు ఏదైనా ఆయనలో జీవపు డమ్మము కానీ,
నేత్రాశ కానీ శరీరాశ కానీ ఎప్పుడైనా కనిపించిందండి మనకు? కనిపించినట్లయితే ఈ రోజు ఆయన దేవుడు అని మనం చెప్పుకొని మనం మాట్లాడుకునే వాళ్ళమా? లేదు కదా. మరి నువ్వు ఆయనతో సహవాసం చేసినట్లయితే లోకాశలు నీలో ఉంటాయా? ఉండవు కదా. శరీరాశ మనలో ఉంటుందా? నేత్రాశ మనలో ఉంటుందా? చూసినంత నాకు కావాలి, నా శరీరమునకు ఏది కావాలో ప్రతిదీ అది ఏది కోరుకుంటుందో అది ఖచ్చితంగా ఇవ్వాలి అనేది ఉంటుందా? ఆయనతో సహవాసం నువ్వు చేసినట్లయితే సరైన సహవాసం. బయటేమో సాతాను సహవాసం, లోపలేమో దేవునితో సహవాసం, క్రీస్తుతో సహవాసం అన్నట్లుగా డబల్ మైండ్ సెట్ తో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైనా అలాంటి మైండ్ సెట్ తో ఉన్నట్లయితే మనం మార్చుకోవాలండి. ఆయన చెప్తున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు అంటున్నాడు. నిన్ను పిలిచింది క్రీస్తుతో నువ్వు సహవాసం చేయాలి. ఆయనతో నువ్వు సహవాసం చేసినట్లయితే ఆటోమేటిక్ గా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఆటోమేటిక్ గా ఆయనతో నువ్వు సహవాసం సరైన బంధం నువ్వు కొనసాగించినట్లయితే ప్రతిసారి మనము ఆ కత్తింపులకు నాకే నేను ఇలా చేస్తున్నా కదా అని ఒక గిల్టీ ఫీలింగ్ మనకు రాదండి. ఆయనతో నువ్వు సరైన సహవాసం ఉండినట్లయితే బయటేమో ఒకలా లోపలేమో ఇంకొకలా ఉంచినట్లయితే అప్పుడే మనకు అర్థమవుతుంది, అవును కదా నేను వింటున్నాను, ఎంతో గొప్ప విలువైన వాక్కులు దేవుడు నాకు నేర్పిస్తున్నాడు, ఎంతో గొప్ప గొప్ప జాతుల ద్వారా గొప్ప గొప్ప చరిత్రల ద్వారా నాతో మాట్లాడుతున్నాడే, మరి ఆయనతో సహవాసం నేను కరెక్ట్ గా చేస్తున్నానా? ఆయన పిలిచింది ఆయనతో సహవాసము గట్టిగా బంధము ముడిపడ్డానికి, లోకంతో ముడిపడ్డానికి కాదు. లౌకికంగా ఎవరైతే బ్రతికినట్లయితే లోకాశలు ఎవరిలో ఉన్నట్లయితే వారు దేవునికి శత్రువులు అని చెప్తుంది వాక్య భాగం. మరి మనం గమనించుకోవాలి. ఆయనతో సహవాసం చేసినట్లయితే నీకు ఎట్టి బాధలు ఎట్టి కష్టాలు వచ్చినా కూడా, ఎంతో వేదనతో కూడినటువంటి ఆ దినాలు క్రీస్తు ప్రభువు భూమి మీద గడిపాడు. మరి నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నువ్వు గడపలేవా? గడపొచ్చు కదా, ఖచ్చితంగా గడపొచ్చు. అది ఎట్టి శ్రమ కూడా మనకు వచ్చినా కూడా ఆ శ్రమకు ఎదురెళ్ళి బ్రతుకుతా నా దేవుని ఏందో అని చెప్పగలిగిన ధైర్యం మనలో ఉండాలి. గమనించుకుందామండి. మరో మాట మనం చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక చూద్దాం ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అని ఇక్కడ చెప్తున్నాడు. చాలా మంది ఎలా ఉంటారంటే, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత ఏమైనా వచ్చేసిందేమో. చాలా మంది అనుకుంటే ఏదైనా కొంచెం చిన్నగా, కొంతమంది మనకంటే ఎక్కువగా శ్రమలో కూరుకుపోయి ఉంటారు. వారి ముందు మన శ్రమను ఉంచితే ఇది చాలా చిన్నది కదండి, నాకంటే వారి పాపం ఎంతో శ్రమతో ఉన్నారు, నాకు వచ్చిన ఈ చిన్న శ్రమకు ఇంతగా కృంగిపోవాలా? అది గొప్ప దేవుడైన నా తండ్రిని నా వెన్నెంటో ఉంచుకొని కూడా శ్రమ. చాలా మంది అనుకుంటారంట వింతగా, నాకే ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు, నాకే ఎందుకు దేవుడు ఇలా శిక్షిస్తున్నాడు అని చాలా మంది వింతగా చూస్తారంట దాన్ని. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడొద్దు. నువ్వేం ఆశ్చర్యపడిపోకు. మానవులకు జాతికి ప్రతి ఒక్కరికి కూడా ఈ కష్ట సుఖాలు, ఈ జీవితం అనే ఒక బండికి కష్ట సుఖాలు అనే చక్రాలు ఖచ్చితంగా ఉంటాయని మనకు తెలియదా? తెలుసు కదండి. జీవితం అనే బండికి చక్రాలు కష్ట సుఖాలే. అలా బండిని అలా తోసుకొని వెళ్తూనే నీకు కొద్ది రోజులు కష్టాలు ఉంటాయి, కొద్ది రోజులు సుఖము కూడా ఉంటుంది, సంతోషం కూడా ఉంటుంది. సంతోషం వచ్చినప్పుడు మాత్రం దేవుని పక్కన పెట్టేసి కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుడు కావాలి అంటే ఎలా అండి? మరి ప్రతిసారి ఎలాంటి సిచ్యువేషన్ నీకు వచ్చినా కూడా, ఎలాంటి పొజిషన్లో నువ్వు ఉన్నా కూడా అదే తగ్గింపు స్వభావం దేవునితో నువ్వు గడపాలి. అప్పుడు నువ్వు సరైన సహవాసం నీకుంది అని చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది అలా ఉండరు.
తక్కువ స్థితిలో తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. ఏదైనా వరకు కొంచెం వచ్చి రాగానే సిరి సంపద వాళ్ళకి కొంచెం రాగానే ఎగురెగురు పడుతూ ఉంటారండి కదండి. అప్పుడు విడిచిపెట్టేశారు దేవుణ్ణి. కాబట్టి మనం గమనించుకోవాలి. అందుకేనంట విస్తరాకులో చాలాసార్లు చెప్పుకున్నాం కదండి, విస్తరాకులో అన్నీ ఉంటే అది ఎలా ఉంటుంది, అణిగి మణిగి ఉంటుందంట. ఏం లేకపోతే ఎలా ఉంటుందండి, ఎగురెగురు పడుతుందంట. మరి మన కష్ట సుఖాలు ఉండాలి కదండి, ఉంటేనే మనిషి తగ్గింపుతో ఉంటాడు. లేదనుకోండి ఆ గర్వంకి ఇంకా అద్దులే ఉండవు. గర్వంతో వెర్రవీగుచు గర్వము వానిలో ఏరుతుందంట. మరి కాబట్టి మనం గమనించుకొని ఇదేం మనకేం వింత కాదు. చాలా మంది అనుభవించి భక్తులు అయ్యారు. శ్రమను ఓర్చుకొని శ్రమకు ఎదురెళ్ళి బ్రతికినటువంటి క్రైస్తవులు ఉన్నారు. పాత నిబంధనలో ఎంతో మంది భక్తులు ఉన్నారు, అపోస్తలులు కూడా ఉన్నారు. మరి మనం గమనించుకోవాలి. మరి మన సంగతి ఏంటి? ఏదైనా చిన్నగా తట్టగానే అలా విడిచిపెట్టేసి దేవుని బ్రతుకుతున్నామా? ఎలాంటి స్థితి నాకు వచ్చిన నా తండ్రిని స్తుతించడం మాత్రం నేను మానట్లేదు అని నీ హృదయం నీతో చెప్తుందా? మీకు మీరే ప్రశ్నేసుకోవాలి. చదువుకుందాం. తర్వాత మిమ్మల్ని శోధించటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడొద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు చదువుదాం. మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి అని చెప్తుంది ఇక్కడ బైబిల్. మీరు ఎలా ఉన్నాడు? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు. ఇప్పుడు నువ్వు క్రీస్తునందు నువ్వు నిజంగా శ్రమపడినట్లయితే, క్రీస్తును ధరించుకున్న తర్వాత నాకు ఈ శోధన వస్తుంది, ఈ శ్రమ వస్తుంది అని నువ్వు చెప్పుకున్నట్లయితే, ఆయన రాకడ ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు వస్తుంది. ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. మనకు ఒక హోప్ ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నా కూడా, మనకి ఎలాంటి స్థితి మనకు వచ్చినా కూడా మన హోప్ ఏంటి అంటే, మనం చనిపోయిన తర్వాత నిత్య జీవములో అక్కడ దుఃఖము లేదు, చీకటి ఉండదు, ఏమి ఉండదు, మనకు ఎల్ల వేళల సంతోషం ఉంటుందని ఒక ఓపు ఉంది కదండి. ఇలాంటి ఓపు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినా కూడా దేవునికి అనానుకూలంగా బ్రతికితే మరి ఎలా ఉంటుంది అది? కాబట్టి మనం గమనించుకోవాలండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అని చెప్తుంది. మీరు ఎలా ఉన్నా సరే, ఎలాంటి స్థితిలో మీరు ఉన్నా సరే, క్రీస్తు ఆత్మ మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అని చెప్తున్నారు. ఎవరైతే దేవుని ప్రకారంగా నింద పాలైతూ ఉంటారో, శ్రమల్లో కూరుకుపోయి ఉంటారో, ఖచ్చితంగా వారు ధన్యులు అని చెప్తుంది బైబిల్. మరి మన సంగతి ఎలా ఉంది అనేది మనం ఆలోచించుకుందామండి. జకర్యా గ్రంథము 13వ అధ్యాయం ఒకసారి చదువుదామండి. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాం. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే, ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు. అగ్నిలో నుండంట వెండిని ఎలా శుద్ధపరుస్తారో, ఆ వెండి కానీ బంగారం కానీ అగ్నిలోనికి వెళ్తేనే కదండి, అది శుద్ధంగా మారుతుంది. మరి అగ్ని మన చెయ్యి ఎప్పుడైనా కాలినప్పుడు, అగ్నిలో అలా కాలినప్పుడు ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? మనకు అంతులేని బాధ. అరే ఇంత చిన్నదే కదా ఇది గాయం,
చిన్నదే కదా, కానీ తట్టుకోగలుగుతామా? మరి వెండి బంగారము అగ్నిలో కాల్చబడితే తప్ప దాని మెరుపు మెరవదు. మరి నువ్వు దేవునిలో కాల్చబడితే తప్ప, శోధనలో కూరికిపోయినా అయినా దానికి ఎదురెళ్ళి బ్రతికితే తప్ప నువ్వు మెరవంట. దేవునిలో మెరిసేలాగున నీ శ్రమ రావాలి. ఇక్కడ తర్వాత, నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు వారిని మనల్ని శుద్ధపరుస్తాడంట. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును అని చెప్తున్నాడు. అప్పుడు ఎందుకయ్యా నాకు ఈ కష్టాన్ని ఇచ్చావు, ఎందుకు ఈ కష్టాన్ని నా జీవితంలోనికి పర్మిషన్ గ్రాంటెడ్ ఇచ్చావు అని మనము ఒకవేళ మన హృదయంలో క్వశ్చన్ మార్క్ వస్తే మనం అప్పుడు అనుకోవాలి, ఆయన వెండిని తీసి శుద్ధపరిచినట్లు నా జీవితాన్ని ఆయన శుద్ధపరచాలనుకుంటున్నాడు. తర్వాత బంగారమును శోధించినట్లు వారిని శోధింతును అంటున్నాడు. బంగారాన్ని, ఇది నిజమైన బంగారమా? అప్పుడప్పుడు మనం చూస్తాం కదండి, డూప్లికేట్ బంగారం కూడా ఉంటుంది కదండి. డూప్లికేట్ నోటు ఒరిజినల్ నోట్ లాగా ఎలా అంటూ ఉంటుందా, డూప్లికేటా ఇది ఒరిజినల్ అని చెప్పేసి చూస్తూ పరీక్షిస్తూ ఉంటారు, దాన్ని శోధిస్తూ ఉంటారు. ఆ శోధనలో అది పాస్ అయితేనే కదండి ఇది బంగారము అనేది చెప్పుకోవడానికి. మరి ఈ శోధనలో మనం కూడా పాస్ అవ్వాలి. మనం పాస్ అయితే తప్ప మంచి మార్క్ రావండి మరి. కాబట్టి మనం గమనించుకోవాలి, శోధనకు ఎదురెళ్ళి బ్రతకాలి. ఆ బంగారము నేను అగ్నిలోనికి నేను పోకపోతే దాని స్థాయి అది నిరూపించుకుంటున్నా అండి, నిరూపించుకోలేదు కదా. బంగారం వెళ్ళాలి, అగ్నిలోనికి వెళ్ళాలి. అది వెళ్తే తప్ప అది బంగారం అనబడదు. కాబట్టి మనం గమనించుకోవాలి, శుద్ధపరిచినట్లు శుద్ధపరతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా, నిన్ను శోధిస్తే మాత్రం వదిలేస్తాడండి ఆయన, నిన్ను విడువను ఎడబాయిని అని చెప్పాడు ఆయన. ఎల్లవేళలా నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను, అసలు మరిస్తే కదా నీ యందు నేను కునుకను నిదురపోను అని చెప్పాడు ఆయన. మరి మనము శోధన వచ్చినప్పుడు మనము దేవుని విడిచిపెట్టేసి బ్రతికితే మన కష్టకాలం ముందు ఆయన ఆదుకోవాలంటే ఎలా ఆదుకుంటాడండి మరి. కాబట్టి మనం గమనించుకోవాలి, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మనల్ని శోధన, మనం బంగారం లాగా మెరవాలి అంటే నువ్వు అగ్నిలోనికి వెళ్ళాలి. ఖచ్చితంగా అగ్నిలోనికి వెళ్తే తప్ప నువ్వు బంగారం అనబడవు. శోధనలోనికి నువ్వు వెళ్ళాలి, పరీక్షలోకి నువ్వు వెళ్ళాలి. పరీక్షలోనికి వెళ్తేనే నువ్వు ఒరిజినల్ డూప్లికేటా అని తెలుస్తుంది. మరి నిన్ను శోధించుకోవాలంటే శ్రమ నీకు రావాలి. ఖచ్చితంగా శ్రమ వచ్చినప్పుడు మనకు ఓర్పు వస్తుంది దేవుణ్ణి ఉండినట్లయితే. బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని నిలబడితే అప్పుడు మనం నిజమైన మెరిసేలాగా ఉన్నామంటే ఖచ్చితంగా అని అనొచ్చు. అలాంటి టైంలో కూడా నువ్వు మొరపెట్టినప్పుడంట, నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులను నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు అని చెప్తున్నాడు. ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది, నేను అగ్నిలోనికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, శోధింపబడాలి, ఆ శోధనలో నేను గెలవాలి అనే ఒక కుతూహలం మనలో ఉండాలి. అలా ఉండినట్లయితే ఖచ్చితంగా మనం ధన్యులుగా మారుతాం. అలాంటి టైంలో కూడా దేవునికి నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు. మన హృదయం కరెక్ట్ లేకుండా మన హృదయం అంతా చెత్తతో నింపేసుకొని దేవునికి ప్రార్థిస్తే ఆయన ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుందా అండి? చేరదు కదా. ఫస్ట్ నీ హృదయాన్ని శుభ్రపరచుకో, తర్వాత ఆయన నీ మోకాళ్ళు, నీ ప్రార్థన ఆయన సన్నిధానంలో చేరుతుంది. నీ మోకాళ్ళు నేలను తాకితే నీ ప్రార్థన పరలోకాన్ని తాకుతుందంట. మరి నువ్వు గమనించుకో, నా ప్రార్థన ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, అంతకన్నా మెయిన్ నా అంతరంగం ఎలా ఉంది, కాబట్టి మనం గమనించుకుందామండి. ఎలాంటి శోధన వచ్చినా కూడా ఆ శోధనలో ఎదురెళ్ళి నేను బ్రతుకుతా, అప్పుడు దేవుడు నాకు సమాధానం ఇస్తాడు. తర్వాత ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు
మరియు నీవు ఆయన ఆయన ఆజ్ఞలను ఆజ్ఞలను గైకొందువో గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరంలో నీవు దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటి జ్ఞాపకము చేసుకొనుము అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము ఆనాడు ఇశ్రాయేలీయుల్ని వారి హృదయంలో ఎలా ఉంది, వారి హృదయంలో ఏమనుకుంటున్నారు, ఆ శోధనకు తట్టుకొని నిలబడి నా నామమునకు స్తుతిస్తారా లేదా అని చెప్పేసి ఆనాడు ఇశ్రాయేలుకి 40 దినాల వరకు ప్రయాణం పెట్టాడు. ఆ ప్రయాణంలో వాళ్ళు చాలా అంటే చాలా దేవునికి వ్యతిరేకంగా బ్రతికారండి. తినడానికి సైతం కూడా ఆహారం కోసము మోషేతో గొడవపడి సనుగుకొని దేవునికి చాలా అవిధేయతకు బ్రతికినటువంటి ఇశ్రాయేలును మనం చదువుకుంటున్నాము. వాళ్ళకంట, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకొనుటకు. మనకు శోధన వచ్చినప్పుడు నీ హృదయంలో ఏముందో అది ఖచ్చితంగా బయటపడుతుంది మన హృదయంలో. అందుకే హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను అని చెప్తుంది. కొంతమందికి వారి స్వభావాలు తెలవాలి అంటే సిచ్యువేషన్ రావాలి. ఏదైనా కొంతమంది బాగా ఉన్నారు అనుకోండి, ఒక 2 బాగా ఉన్నారు సహోదరులు. ఆ సహోదరులు బాగా ఉన్నప్పుడు ఏదైనా వారికి అనానుకూలంగా పని మనం చేసాం అనుకోండి, అప్పుడు వారు ఇష్టపడతారండి. వారి హృదయంలో ఏముందనేది అప్పుడు బయటపడుతుంది. వారి హృదయంలో వారికి ఏదైనా వారికి ఇష్టానుసారంగా నడుచుకోలేకుండా మనం ఏదైనా పొరపాటు చేసాం అనుకోండి, అప్పుడు వారి హృదయంతో ఇన్ని రోజులు ఇలాంటి వారితో నేను సహవాసం చేసింది అప్పుడు అనిపిస్తుంది. అది ఏ దానికైనా టైం రావాలి. టైం వచ్చినప్పుడు వారి నిజమైన స్వరూపాలు బయట పడిపోతాయి. అలా అంట. అందుకే ఇక్కడ మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము అని చెప్తున్నాడు. ఇక్కడ ఏదైనా నీకు శోధన కాలం వచ్చినప్పుడు, దేవుడు నన్ను ఈ శోధన నాకు వచ్చింది అంటే దీని కొరకు నేను ఇంకా మరింత ఎక్కువగా బలంగా మారాలి, నన్ను షార్ప్ చేయాలని చూస్తున్నాడు. అంతేనండి, ఒక్క మాటలో నన్ను షార్ప్ చేయాలి. కత్తి ఉంది, మనం కూరగాయలు కట్ చేయాలి, బాగా మొండిబారిపోయింది అనుకోండి, కట్ చేయగలమా? దాన్ని చేయగలమండి? చేయలేం కదా. దాన్ని ఏం చేయాలి? నూరాలి, షార్ప్ చేయాలి. దాన్ని మిషన్ పెట్టాలి, దాన్ని బాగా మిషన్ ఇచ్చేసి దాన్ని షార్ప్ చేస్తే తప్ప అది సరైన కట్టింగ్ జరగదు. అక్కడ షార్ప్నెస్ రావాలి. మనకు షార్ప్నెస్ రావాలి అని చెప్పేసి అలా అప్పుడప్పుడు అగ్ని వంటి శ్రమలకు మనల్ని దేవుడు అప్పగిస్తాడు. దాంట్లో నువ్వు పాస్ అవుతావా లేదా అనేది అలా తేరి చూస్తున్నాడు. కాబట్టి మనం గమనించుకోవాలి, నీ హృదయంలో నుండి ఏముందా బయట పెట్టాలి అని అప్పుడు తెలుస్తుందంట ఆ దేవునికి. కాబట్టి మనం గమనించుకోవాలి, నా హృదయ అంతరంగమందు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉందేమో గమనించుకోవాలి. కాబట్టి అండి మరోమాటకు చూద్దాం రోమపత్రిక. మరి ఇంతంతా మనం మాట్లాడుకున్నాం కదా, మరి భక్తులు ఏమంటున్నారు దీని గురించి, భక్తులు ఎలా బ్రతికారు చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుని ప్రేమించే వారికి, మనం అందరము దేవుని ప్రేమిస్తున్నామా లేదండి? ప్రేమిస్తున్నాం కదా. ప్రేమించినాం కాబట్టే సంఘంలో కూర్చున్నాం. సంఘంలో కూర్చున్న వారు మనమంట దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై పిలిచాడండి. దేని కొరకు పిలిచాడండి? నన్ను ఊరికే వెళ్తానండి, ఎప్పుడు వాక్యం వింటానండి, వస్తున్నానండి, నా జీవితంలో ఏం జరగట్లే అని మోడు బారిపోతున్న జీవితాలు, విశ్వాసాలు నేటిగా ఎన్నో ఉన్నాయండి.
ఏం జరగట్లేదని ఊరికే వెళ్తున్నా అండి. మరి నా విశ్వాసం ఎలా ఉందండి అని ఆలోచించేటప్పుడు, దేవుడు నాకు ఏం చేస్తున్నాడు నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు, మరి నా విశ్వాసము నా పరిశుద్ధతను నేను ఎలా కాపాడుకుంటున్నాను అని చెప్పేసి ఆపోజిట్గా క్వశ్చన్ మార్క్ కూడా వేసుకోవచ్చు కదా. ఇది వేసుకోరు చాలా మంది. దేవుణ్ణి మాత్రం ప్రశ్నించడానికి బయలుదేరుతారు. నా విశ్వాసం ఎలా ఉంది, నా ఒక పరిశుద్ధత స్థాయి ఏ స్థాయిలో ఉంది అది గమనించుకోరు. కానీ దేవుడు అయినా సరే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని చెప్తున్నాడు. సమస్తాన్ని తగిన సమయం ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని వాక్యభాగం సెలవిస్తుంది. దేనికైనా ఒక టైం రావాలండి. దేనికైనా ఒక టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు వద్దన్నా అది అయిపోతుంది. వద్దు అన్నా కూడా అది నిన్ను వెంబడించుకొని వస్తుంది. కానీ ప్రతిదానికి సమయం రాలేదు. కానీ ఆ సమయానికి చాలా మంది వెయిట్ చేయలేక దేవుణ్ణి శోధించాలని, దేవుణ్ణి విడిచిపెట్టేసేయాలని, ఎందుకంటే నాకు ఈ దేవుడు నేను అనుకున్నా జరగట్లేదండి అని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు క్రైస్తవ సంఘమా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సమస్తాన్ని మనం మేలుకై జరిగిస్తున్నాడంట. నీ మేలు కొరకే ఆయన ఏది చేసినా కూడా. అందుకే మనల్ని పిలిచాడు ఆయన. అందుకే ఇక్కడ సమస్తమును మేలు కలుగుటకై సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము. మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్తము మన మేలు కొరకే ఆయన జరిగిస్తున్నాడు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. తర్వాత చదువుదామండి 31వ వచనం. ఇట్లుండగా ఏమందుమో దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడండి? దేవుడు మన పక్షంగా ఉండినట్లయితే నాకెవరు విరోధి? కొంతమంది కొన్ని ఇయర్స్ నుండి చాలా బలపడిపోయి ఉంటారండి దేవుళ్ళు. పాట పాడే విషయంలో కానీ, వాక్యం చదివే విషయంలో కానీ, చెప్పే విషయంలో కానీ, ప్రార్థనా జీవిత విషయంలో కానీ చాలా బలపడిపోయి ఉంటారు. కొన్ని ఏళ్ల తరబడి వారు దేవునితో అలా సహవాసం ఫిట్ గా చేసేసుకుంటున్నారంట. అలాంటి వారు చెప్పుకోగలిగిన మాట ఏంటంటే, ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా నాకెవడండి విరోధి అని ధైర్యంగా చెప్పుకోగలుగుతారు. మరి అట్టి మాట అంత ధైర్యంగా మన మనసుతో నేను చెప్పుకుంటున్నానా? అట్టి ధైర్యం నాకుందా నిజంగా అని మీరు గమనించుకోవాలి, మీరు ఆలోచించుకోవాలి. అందుకే ఇట్లుండగా ఏమందమో దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని చెప్తున్నాడు. తన కుమారుణ్ణే, తన పరిశుద్ధుడైన తన కుడి పార్శ్వమున కూర్చునబెట్టుకున్న కుమారుణ్ణే నా కొరకు పంపించేశాడే, మరి సమస్తాన్ని నాకు ఇవ్వడు నా దేవుడు అని ఎందుకు అనుకోవట్లేదంటే తన కుమారునే తన సొంత కుమారునే ఏదండి మీ కొడుకునే కాదు, కూతుర్నే కానీ, ఎవరైనా కానీ మీ బంధువుల్లో వేరే వాళ్ళకి చాకరీ చేయడానికి పంపిస్తామండి ఉద్దాగా ఏమే దేనికి కూడా కొంచెం కూడా ఇది యూజ్ ಮಾಡ್ತదా, కొంచెము కూడా మనకి వారి నుండి ఏం లాభం లేదండి. కానీ మన కుమారుని కానీ కుమార్తెను కానీ వారికి పరిచారం చేయడానికి కానీ దేనికైనా కానీ ఊరికి అలా పంపించాము కదా. వారికి అప్పగించేస్తామా? పోతే పోనీ అప్పగించము. కానీ మన కొరకు తన కుమారుని వెనక తీయక మన కొరకు ధారాళంగా ఆయన అనుగ్రహించేశాడు అంట. అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు క్రీస్తుతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని చెప్తున్నాడు. దేవుణ్ణి ఇచ్చేశాడు కదా, క్రీస్తుని ఇచ్చేశాడు కదా. మరి క్రీస్తునిచ్చిన మన తండ్రి ప్రతిదాన్ని నాకు ఎందుకు ఇవ్వడు అని ఒక విశ్వాసము బలంగా నాటుకుపోవాలి క్రైస్తవుల్లో. ఎందుకు ఇవ్వడు నాకు? కానీ ప్రతిదానికి తగిన సమయం ఉండాలి. ఆ సమయం లేకపోతే, ఆ సమయం రాకపోతే మనం అనుకున్నది జరగదు. కాబట్టి మనం గమనించుకోవాలి. అందుకే తన సొంత కుమారుని అనుగ్రహించేశాడు. వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని చెప్తున్నాడు.
ఇక్కడ 35వ వచనం చదువుతాం ఒకసారి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని భక్తుడు చెప్తున్నాడండి ధైర్యంగా. కానీ ఇక్కడ మనం ఆలోచించినట్లయితే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ. చాలా మంది ఎలా శ్రమ రాగాన్ని దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. బాధ, తట్టుకోలేనటువంటి బాధ, కొంతమందికి ఎదుటి వాళ్ళు కూడా చెప్పుకోలేని బాధ అనుభవిస్తూ ఉంటారు. అదేంటంటే కొంతమంది మనుషుల్ని నమ్ముతారు కానీ తీర్చేయగలిగినటువంటి దేవుని నమ్మట్లేదండి. బాధ వచ్చినప్పుడు చాలా మంది విడిచిపెట్టేసే వాళ్ళు ఉన్నారు, శ్రమ వచ్చినప్పుడు విడిచిపెట్టేసే వాళ్ళు ఉన్నారు. హింస దీని గురించి మనం ఆలోచించినట్లయితే ఎవరో ఒకరండి ఇలాంటి హింస నాకు పెడుతున్నారండి, ఆ హింసను తట్టుకోగలుగుతామండి మనము? పౌలు గారికి ఎంతో మంది హింస పెట్టారు, కొట్టారు, కొరడాలతో కొట్టారు, ఈదులంటే ఈడ్చుకొని పోయారు ఆయన్ని. అట్టి బాధ మనకుందా అండి? అది కాదండి నిజమైన హింస. మనకి ఏంటంటే ఇది చాలా వింతేం కాదు, ఇది ఆశ్చర్యపోనక్కర్లే మనకు. ఈ వీధులంటే ఈడ్చుకొని వెళ్ళారు. సువార్త ప్రకటించడానికి వెళ్తే రాళ్లతో కొట్టబడ్డాడు, కపట సహోదరులతో చాలా హింస పడ్డాడు. అది నిజమైన హింస. వీధుల వెంట ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు ఎంత అవమానకరమైనగా ఫీల్ అవుతారండి మనము. ఒక షర్ట్ గుండి వెళ్ళిపోగానే ఎంత అవమానంగా ఫీల్ అవుతామో మనము పబ్లిక్ లో వెళ్ళినప్పుడు. మనంత పబ్లిక్ పౌలు గారిని ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు ఎంత అవమానం ఉంటుందండి. ఆ అవమానాన్ని కూడా సంతోషంగా మార్చుకున్నటువంటి పౌలు గారు ఎవరి కొరకు? దేవుని కొరకు. అది నిజమైన హింస. మనకొచ్చేది ఇది కాదు హింస. తర్వాత కరువు. ఎన్నో సార్లు కరువులో ఉన్నారంట వాళ్ళు. అపోస్తలులు కరువులో సంచరించారు. మనకు కరువు ఉందా అండి? తినడానికి ఫుడ్ లేదా? మనకు ఉంది కదండి ఫుడ్. తగిన సమయంలో ఏం వండుకోవాలో, ఏం తినాలో, ఎలాంటి తినాలో, ఏ టైంకి దేని తీసుకొచ్చుకొని నేను వండుకొని తినాలో అనేది మనకి చాలా చక్కగా ఉంది. కానీ ఆనాడు దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తులు చాలా కరువులో ఉన్నారు. నాకు కరువైనా పర్వాలేదు, నా తండ్రిని నేను స్తుతిస్తానని భక్తులు బయలుదేరారు. మరి ఇంతగా మనకున్నా కూడా మనం ఏం స్తుతిస్తున్నాం దేవునికి అనేది ఆలోచించుకోవాలి. తర్వాత వస్త్రహీనత. బట్టలు లేవండి మనకు వేసుకోవడానికి. ఎన్నో జతలు ఉన్నాయండి బీరువలో. కానీ ఆనాడు భక్తులకి వస్త్రహీనత, వస్త్రాలు లేకపోయినా పర్లేదు. సరైన మా దేహం మీద వస్త్రం లేదండి, ఎందుకండి ఇంటి దేవుని నమ్ముకున్నందుకే కదా నాకు ఈ వస్త్రహీనత వచ్చింది, కరువు వచ్చింది, హింస వచ్చింది అని చెప్పేసి దేవుని విడిచిపెట్టేసి ఉంటే ఈనాడు ఆ భక్తుల చరిత్ర ఇంత గొప్పగా మనం మాట్లాడుకునే వాళ్ళమా? లేదు కదండి. కాబట్టి అది నిజమైన హింస, అది నిజమైన కరువు. వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున అని భరించినటువంటి భక్తుడు మాట్లాడుతున్నాడు. మరి భరిస్తున్నామా మనము దేవుని కొరకు? ఆయన శ్రమలో మనం పాలు పంచుకుంటున్నామా? మనం గమనించుకోవాలండి. పాలు పంచుకుంటున్నామా నిజంగా? అక్కడ ఖడ్గమైనను మనలను ఎడబాపున అంటున్నాడు. ఖడ్గం అనగా ఎలా ఉంటుంది చెప్పండి? ఖడ్గం వస్తుందండి మన దగ్గరికి ఏమైనా? కానీ ఖడ్గపు వంటి మాటలు పలుకువారు లేరు. ఖడ్గం అంటే ఒక్క మాటతోనే వారి హృదయంలోనికి ఆ ఖడ్గము లాంటి మాట తూర్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది క్రైస్తవులకు నిజంగా అనుభవిస్తారండి ఆ మాటలు. క్రైస్తవులోనికి వచ్చిన తర్వాత ఎందుకు నీకు ఈ క్రీస్తు, ఈ లోకంలో ఇంకా ఏ దేవుళ్ళు లేరా అని మాట్లాడి చాలా హింసతో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కానీ కొంతమంది దానికి నిజంగా లొంగిపోయి అవును కదా అని చెప్పేసి విడిచిపెట్టే వాళ్ళు కొంతమంది అయితే. కానీ అదే స్థిరత్వం కలిగి ఖడ్గపు వంటి మాటలు వారికి తట్టినా కూడా ఆ మాటలు తట్టుకొని ఆ ఖడ్గానికి ఎదురెళ్ళి దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా కొంతమంది ఉండే ఉన్నారు ఖచ్చితంగా. మరి మనం ఎలా ఉన్నాం? ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అని చెప్తున్నాడు.
ఎప్పుడు ఎల్ల వేళల బలికి రెడీగా ఉన్నటువంటి వదకు సిద్ధపడినటువంటి గొర్రెలమని చెప్తున్నాడండి ఆయన. ఇప్పుడు ఒక గొర్రె ఉంది, దాన్ని బలిచ్చేసేయాలి, అది రెడీగా ఉంది. అది లేదనుకోండి, అక్కడ బలి జరుగుతుందా? జరగదు కదా. ఖచ్చితంగా అక్కడ బలి ఏర్పడబడింది అంటే అక్కడ ఖచ్చితంగా గొర్రె ఉండాలి. కానీ ఆనాడు భక్తులు ఎలా ఎంచుకున్నారంటే, మేము నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అని భక్తులు మాట్లాడుతున్నారండి. మరి నా భక్తి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క శోధనకు, ఈ యొక్క శ్రమలకు, హింసకు, కరువుకు నేను వధకు సిద్ధమైన గొర్రెగా ఉన్నానా, లేదా పారిపోయే గొర్రెగా ఉన్నానా? మరి మీరు ఆలోచించుకోవాలండి. మనకు మనం గమనించుకోవాలి. ఇంత గొప్పగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భక్తులు అలా బ్రతికారు. మన ఆయన చరిత్రలు అలా చదువుకుంటున్నాం. నా చరిత్ర ఎలా ఉంది? 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఒకసారి చదువుదామండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పులకు స్పష్టమైన సూచన అయి ఉన్నది అని చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో, దేని కొరకండి మనం శ్రమపడుతున్నాం? ఎవరైనా కానీ నేను దేవుని కొరకండి నేను శ్రమపడుతున్నాను, దేవుణ్ణిలో నేను నలిగిపోతున్నాను అండి అని చెప్పగలిగిన సామర్థ్యం మరి ఎంతమందిలో ఉందో మీరు ప్రశ్న వేసుకోవాలి. దేవుని కొరకు నా కాళ్ళు అరిగిపోతున్నాయండి, దేవుని కొరకు నా చేతులు అరిగిపోతున్నాయి, దేవుని కొరకు నా బట్టలు నలిగిపోతున్నాయండి, దేవుని కొరకు నా జీవితం కరిగిపోతుందని ధైర్యముగా ఆనాడు భక్తులు మాట్లాడారు. మరి ఈనాడు భక్తులు ఏం చెప్పగలుగుతారు? దేవునికి సమాధానం. కాబట్టి మనం గమనించుకోవాలి, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో. చాలా మంది శ్రమ ఎలా సంపాదించుకుందామా అని చాలా మంది శ్రమ పడుతున్నారు. మరి నువ్వు సంపాదన పరలోక రాజ్యానికి తీసుకెళ్తావా అంటే తీసుకెళ్లరు. కానీ దాని కొరకు శ్రమ పడి దేవుని విడిచిపెట్టేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి నా శ్రమ దేని కొరకు ఉంది? తర్వాత దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము, పరలోకానికి రాజ్యమునకు మీరు యోగ్యులమని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. నువ్వు నిజంగా దేవుని కొరకు నేను ఓర్చుకుంటున్నానండి, దేవుని కొరకు నేను శ్రమ పడుతున్నాను, ఎట్టి శ్రమ ఖడ్గము కరువు నాకు వచ్చినా సరే నేను ఎదురెళ్ళి నిలబడగలుగుతున్నా, అది కేవలం దేవుని కొరకు అని నువ్వు చెప్పుకోగలిగితే అది దేవుడు అక్కడ అంట తీర్పునకు, న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది అని చెప్తున్నాడు. నువ్వు ఇక్కడ నిజంగా బ్రతుకుతున్నట్లయితే అలా దేవుని కొరకు ఇదే ఒక సూచన అంట మనకి. అవును, నేను నిజంగా దేవుని కొరకు శ్రమ పడుతున్నా, ఓర్చుకుంటున్నా, ఇది కాబట్టి నాకు ఒక సూచన. ఆయన న్యాయమైన తీర్పులోనికి వెళ్ళినప్పుడు ఈ సూచన ఇక్కడ జరుగుతుంది, దేవుని కొరకు నేను బ్రతుకుతున్నా అని ఎంతమంది మీరు చెప్పుకోగలుగుతున్నారు? మీ హృదయం మీకు సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి మీరు గమనించుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూసుకొని ముగించుకుందామండి మనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయం మనకు గోచరము కాలేదు అని చెప్తున్నాడు. మనం అనుకుంటాం కదా, ఏముంటుంది లేండి క్రైస్తవ జీవితంలో, ఏముంటుందండి, ఎప్పుడు బైబిల్లో వాక్యము, ప్రేయర్లో పాటలు ఇవే కదా అండి అని చాలా మంది తీసి పడేస్తున్న వాళ్ళలో మనం చూస్తున్నాం. బయట సమాజం మనతో అలాంటి ఖడ్గము వంటి మాటలు పలుకుతూ ఉంటారు. ఆ ఖడ్గానికి ఎదురెళ్ళి బ్రతికినట్లయితే అప్పుడు మనకంట దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడట్లే,
మనకు కనిపించట్లే, ఏం సిద్ధపరచాడో నాకు తెలియదు, అయినా దేవుని కొరకు నేను శ్రమపడుతున్నా. భక్తులు అలాగే పడ్డారండి. ఆయన అలాంటి వారి కొరకు అంట, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడట్లే, ఏం చేశాడో నాకు కనిపించట్లే. భక్తులందరూ నాకు ఏదో చేస్తాడు దేవుడు అనే చేశారండి. అలా అనుకుని ఉంటే వాళ్ళు చాలా అలాంటి హింసలు పడనక్కర్లే, కానీ వాళ్ళు పడ్డారు. ఏదో చేసడం కాదు, నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళాలి అని ఒకే ఒక్క మాటతో పట్టుకొని మాత్రం అలా వెళ్ళారు. వాళ్ళు అలా బ్రతికారు. కంటికి కనిపించట్లేదు, చెవికి వినబడదంట, మనుష్య హృదయమునకు గోచరము కాలేనటువంటి నా దేవుడు నా కొరకు సిద్ధపరచాడా అనేది మనం ఆలోచించుకోవాలి. కంటికి కనిపించవు, చెవికి వినబడవు, మనుష్య హృదయమునకు కొంచెము కూడా అర్థం కాదంట. అంటే అంత గొప్ప బహుమతి దేవుడు మనకు ఉంచాడు అనేది మనకు అర్థమవుతుందండి. నువ్వు చేయాల్సిందల్లా ఒకటి, నువ్వు సూచనగా దేవుని యందు, ఇక్కడ సూచనగా శ్రమలో పాలువారగా మనం ఉండాలి. అది నీకు సూచన. దేవుని పని కొరకు నువ్వు నలిగిపోవాలి. నా సామర్థ్యము కొలది దేవుని పనిలో నేను జరుగుతున్నాను అనే ఒక సాక్ష్యపు జీవితం నీకు ఉండాలి. మనం చేయాల్సింది శ్రమలో, ఓర్పులో, ఎలాంటి కట్కపు వంటి మాటలు మనకు వచ్చినా, హింస వచ్చినా, కరువు వచ్చినా, అలాంటి బాధలు మనకు చాలా తక్కువ. కానీ అలాంటి భక్తులు మనము చూస్తున్నాము, వారు మనకు మాదిరిగా నిలిచారు. నేను చేయాల్సింది నా బ్రతుకు జీవితాన్ని, నేను ఎలాంటి స్థితి నాకు వచ్చినా కూడా దాన్ని ఓర్చుకొని తట్టుకొని నిలబడగలిగిన జ్ఞానము నాకు దేవుడు ఈరోజు నూరి పోస్తున్నాడు. ఈ జ్ఞానాన్ని లోకంలో విడిచిపెట్టేసే వారుగా ఏ ఒక్కరు ఉండకుండా, లోకంలోనికి వెళ్ళగానే ఆ స్వభావం ధరించేసుకుంటారండి కొంతమంది. ఇప్పుడు చేపండి సముద్రంలో ఉంటుంది. సముద్రం అంతా నీళ్ళు ఎలా ఉంటాయండి? టేస్ట్ చేస్తే ఎలా ఉంటాయి? సముద్రపు నీళ్ళు ఉప్పుగా ఉంటాయి. మరి చేప తిన్నారు కదండి అందరూ, అది ఉప్పుగా ఉంటుందా? ఉండదు కదా. ఉప్పు నీటిలో అది ఉన్నా, ఉప్పు సముద్రంలో ఆ చేప ఉన్నా కూడా అది ఉప్పు అంటించుకోదంట. మరి ఉప్పు అంటించుకోకుండా బ్రతుకుతుందంట. మరి లోకంలో ఉన్నా కూడా లోకపరమైన ఆలోచనలు అంటించుకోకుండా ఉన్నావా? దాని రుచి సముద్రంలో బాగా నిండి ఉంటుందంటే ఉప్పు. అలాంటి సముద్రంలో బ్రతుకుతున్నాయి చేపలు. మరి ఆ చేపకు ఉప్పు అంటుకోవట్లే. మరి ఇంత వేదనకరమైన ఒక లోకంలో బ్రతుకుతున్నాం మనం. ఎన్నో ఆశలతో కూడినటువంటి లోకంలో బ్రతుకుతున్నాం. మరి లోకపు ఆలోచనలు అంటించుకోకుండా నువ్వు బ్రతుకుతున్నావా? ఆ చేపకున్న కాన్ఫిడెన్స్ కూడా మనకు లేదా? ఇది మనం గమనించుకోవాలి. కాబట్టి దేవుడు ఈ రోజు ఎన్నో విలువైన మాటలు మాట్లాడారు. ఈ మాటల ప్రకారం మన జీవితం ఉందో లేదని గ్రహించుకొని మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. యొక్క మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు ప్రభువా. అవును తండ్రి, ఎంతో గొప్ప చరిత్రను మేము చదువుకుంటున్నప్పుడు తండ్రి ఇంత గొప్పగా బ్రతికారా, ఎలా బ్రతికారా అని తప్పేసి తండ్రి ఆశ్చర్యపోతున్నాము. కానీ తండ్రి మా బ్రతుకులను మేము సరి చేసుకుంటున్నామో లేదో అనేది మాకు మేము ప్రశ్న వేసుకోవడానికి మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎట్టి కష్టం వచ్చినా, ఎట్టి హింస వచ్చినా తండ్రి మీరు మమ్మల్ని విడువడు ఎడబాయరని ఒక మాటను పట్టుకున్న తండ్రి స్థిరత్వం కలిగి ముందుకు వెళ్ళుటకు మా అందరికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, ఎట్టి శ్రమ మాకు వచ్చినా కూడా తండ్రి ఆ శ్రమ ఒక సూచనగా మేము మార్చుకొని తండ్రి మీ కొరకు బ్రతుకుటకు, మేము చనిపోయిన తర్వాత గొప్ప బహుమతి మా కొరకు ఉంచారని తండ్రి ఆనాడు తండ్రి భక్తుల జీవితాలు మాకు మాదిరిగా ఉన్నాయని గుర్తించుకొని తండ్రి వీటికన్నా, ఈ లోక ఆశల కన్నా, లోకంలో దొరికే వాటికన్నా గొప్పగా మీ దగ్గర మా బ్రతుకుంటుందని గుర్తించుకునే తండ్రి లోకాన్ని అంటించుకోకుండా బ్రతకడానికి మా అందరికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎట్టి స్థితిలో ఉన్న మమ్మల్ని విడిచిపెట్టారు కనుక తండ్రి మీ చేయి విడిచిపెట్టేవారుగా మేముండకుండా తండ్రి ముందుకు కొనసాగుటకు మా విశ్వాసానికి మరింత ఎక్కువగా తండ్రి మీ వాక్యముతో బలమును అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా కొరకు రానైనా మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన మనవులు సమర్పించుకుంటూ అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.